హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందు. ఇవాళ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి ఆ నోటిఫికేషన్ సంబంధించి టోటల్ డీటెయిల్స్, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. 2025కి సంబంధించి ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్లో ఏఎల్పి నోటిఫికేషన్ రీసెంట్లీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి యాక్చువల్లీ ఈ జాబ్స్కి సంబంధించి జాన్వరిలోనే నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కాకుంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే పోస్ట్స్ ఇంక్రీజ్ చేయడం వలన మరలా పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఏఎల్పికి సంబంధించి 9,970 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th పాస్ అయ్యి ఉండాలి, లేదంటే ఎస్ఎస్ఎల్సి ఐటీఐ సర్టిఫికెట్ రెలవెంట్ ట్రేడ్లో ఉండాలి, లేదంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా అయినా చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇస్తారు. అంటే ఓబీసీకి ఒక 3 ఇయర్స్ అనేసి, ఎస్సీ ఎస్టీ ఒక 5 ఇయర్స్, పీడబ్ల్యూ ఒక 10 ఇయర్స్ అలా ఉంటుందన్నమాట. ఇంకా జోన్స్ వారీగా లిస్ట్ చూసుకుంటే ఏ జోన్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో షేర్ చేస్తాను. సెంట్రల్ రైల్వేకి 376 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి 700, ఈస్ట్ కోస్ట్ రైల్వేకి 1461 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్టర్న్ రైల్వేకి 768, నార్త్ సెంట్రల్ రైల్వేకి 508, నార్త్ ఈస్టర్న్ రైల్వేకి 100 వేకెన్సీస్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేకి 125 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ నార్థన్ రైల్వే 521 వేకెన్సీస్, నార్త్ వెస్ట్రన్ రైల్వే 679 వేకెన్సీస్. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి 989 వేకెన్సీలు ఉన్నాయి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి 568, సౌత్ ఈస్టర్న్ రైల్వే 796, సదరన్ రైల్వే 510, వెస్ట్ సెంట్రల్ రైల్వే 759 వేకెన్సీలు, వెస్ట్రన్ రైల్వే 885, మెట్రో రైల్వే కోల్కతా 225. రీసెంట్లీ మెట్రోకి కూడా ఛాన్స్ ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, మనకి మొన్ననే అంటే 3వ నెల 19న రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డ్, ద జనరల్ మేనేజర్, ఆల్ జోనల్ రైల్వేస్, ఇండెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పీస్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025 అంటే ప్రస్తుతానికి ఇది రిలీజ్ చేశారు. దీని తర్వాత వెంటనే మనకి నోటిఫికేషన్ అనేది, అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది ప్రూఫ్ అనమాట, మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే మనకి వచ్చింది. అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి బై జోనల్ రైల్వేస్ ఇన్ ఆన్లైన్ ఇండెంటింగ్ అండ్ recruitment management system has been examined in railway board. The assessment has been reviewed with the loco running data in HRMS and also the vacancies projected by railways in Indian management module of HRMS. అంటే ఫ్రెండ్స్, అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో రైల్వే బోర్డు వాళ్ళు అనమాట ఎగ్జామిన్ చేశారు. The competent authority has approved to issue centralized employment notification for 19,900 vacancies of ALP for the year 2025. The railway wise breakup is given as under. అంటే ద కాంపిటెంట్ అథారిటీ వాళ్ళైతే అప్రూవ్ చేశారు ఏఎల్పి పోస్ట్కి 9,970 పోస్ట్కి అయితే వాళ్ళు అప్రూవ్ చేసినట్లు మనకి 19న రిలీజ్. మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా ఫ్రెండ్స్, మెట్రో రైల్వే కోల్కతాలో ఈఆర్ఎస్ఏకి సంబంధించి 225 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఇండెంట్ వేకెన్సీస్ రిలీజ్ అయిన తర్వాత మనకి మెయిన్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అయితే 1 to 2 వీక్స్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ ఫైనల్లీ సిగ్నేచర్ కూడా చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంపీపీ శత్రుఘ్న బెహ్రా, ఆర్ఆర్బి రైల్వే బోర్డ్ చైర్పర్సన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. సో ఫ్రెండ్స్, ఇది పక్కగా అంటే ఒక ప్రూఫ్ అనమాట మనకి జాబ్స్ పడతాయి అనడానికి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ ఏఎల్పికి సంబంధించి సిలబస్
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మీకు వీడియోలో షేర్ చేశాను. సిలబస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.